అంటే నువ్వు కార్పొరేషన్ వాళ్ళు అడగకపోయావా అన్న. రెరా అప్రూవ్డే సార్ ఇది, డబ్బులైతే మేము బిల్డర్కి బ్యాంక్కి లింక్ చేసేసాం, 8 లక్షలు డౌన్ పేమెంట్ కట్టేసాను, నెలకి కిస్తీ పోతుంది, ఇప్పుడు అదే వాడు దశల వారీగా ఇస్తున్నాడు బ్యాంకోడు, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటాడు. ఏమనాలి ఇప్పుడు? ఎవరిని ఏం చెప్పాలి? మనం మాత్రం రూల్ ప్రకారం అయితే కనుక రెరా అప్రూవ్డ్ కాబట్టి తప్పేం లేదని చెప్పాలి. కానీ రెరా అప్రూవ్డ్ కూడా ఇప్పుడు తప్పు చేస్తున్నాం కదా. అసలు మెయిన్ హెచ్ఎండి అప్రూవ్డ్ ఉంటేనే ఇంకా ఏం లేనట్టు, అది క్లియర్ గా ఉన్నట్టు. మరి హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ పంచాయతీ అప్రూవ్డ్ కూల్చారంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు బ్యాంక్ లోన్ కూడా అవన్నీ చూసుకునే కదా ఇస్తుంది, అవన్నీ లేకపోతే బ్యాంక్ లోన్ ఇవ్వట్లేదు అంతే. అట్లాంటిది ఇప్పుడు ఎవరు బాధ్యులు? ఇప్పుడు వాళ్ళందరూ వీధిని పడ్డారు, ఇప్పుడు ఇంకా వీధిని పడేస్తామంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? 2 కోణాలు ఉంటది. నిజాయితీగా చేస్తే కనుక హైదరాబాద్ లో 1 తాడు కూల్చేయచ్చు, 1 తాడు కూల్చేయచ్చు హైదరాబాద్, నో డౌట్, నిజాయితీగా చేస్తే. అదే కనుక లేకపోతే ఇప్పుడు ఇది చేశాక కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ డబ్బులు వేసుకుని, చందాలు వేసుకుని, బాబు డబ్బులు తీసుకుని మమ్మల్ని వదిలేరా ఆయన అని అడగాలి, అప్పుడు వదిలేయాలి. దానికి పాపం ఆయన రంగనాథ్ గారిని ముందు పెట్టి నడిపించినట్టు అవుతుంది. అది ఎంతవరకు కరెక్ట్, ఏం జరుగుతుంది? ఇంకోటి మతపరమైన భయపడిపోతే సలకం చెరువులు ఇట్లాంటి కరెక్ట్ కాదు కదా, అప్పుడు ఒక నెగిటివ్ కూడా వస్తుంది. మీకు రోడ్ల విస్తరణ లాంటివి చేశాక అధికారంలోకి వచ్చిన వాళ్ళు తక్కువ, ఇది పెద్ద ఇష్యూ. తెలుగుదేశం పార్టీ హయాంలో 1995-2004 మధ్యలో